ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసుక్రీస్తుపై మన విశ్వాసాన్ని బహిరంగంగా అంగీకరించడం మరియు ప్రకటించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. యేసయ్య తన శిష్యులు ఎదుర్కొనే సవాళ్లు మరియు వేధింపులతో సంబంధం లేకుండా తనపై వారి విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పమని ఆదేశిస్తున్నాడు. అలా చేయడం ద్వారా వారు పరలోకంలో ఉన్న తండ్రి ముందు యేసు ద్వారా అంగీకరించబడతారు. ఇతరుల ముందు తనను ఒప్పుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా యేసయ్య తన శిష్యులకు తన పట్ల విధేయత కలిగి ఉండాలని, తిరస్కరణ లేదా హింసకు సంబంధించిన ఏదైనా భయాన్ని అధిగమించాలని గుర్తు చేస్తున్నాడు. పర్యవసనాలతో సంబంధం లేకుండా విశ్వాసులు తమ విశ్వాసంలో దృఢంగా నిలబడేందుకు మరియు ధైర్యంగా దానిని ప్రకటించేందుకు ఇది ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరగనను వానిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును అని. ప్రియులారా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును అని. సహోదరి సహోదరులారా, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, మనుష్యుల ఎదుట నిన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న తండ్రి ఎదుట నీవును వానిని ఒప్పుకొందువని, మనుషుల ఎదుట నిన్ను ఎరగనను వానిని నీవును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదువని తెలియజేశావు. తండ్రి, నీపై గల మా విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకొని పర్యవసనాలతో సంబంధం లేకుండా విశ్వాసంలో దృఢంగా నిలబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచు ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉండుటకు కృపచూపమని, దేహమందునను దేహమును విడిచినను నీకిష్టలమై ఉండే భాగ్యమాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.